సొరాస్కు ప్రజాస్వామ్యంగా ఎన్నికైన జాతీయవాద ప్రభుత్వాలంటే గిట్టవు. జాతీయవాద సిద్ధాంతాలతో ప్రభుత్వాలు ఏర్పడితే ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతాయి, తమ దేశ ప్రజల ఇంట్రెస్ట్లను కాపాడుతాయి. కానీ సొరాస్కు అది గిట్టదు. ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని ఆడించాలని భావిస్తూ ఉంటాడు. చాలా మందిలో అమెరికా ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తుందని అనుకుంటారు. కానీ డీప్ స్టేట్కు డెమోక్రాట్లు మాత్రమే మద్దతిస్తూ ఉంటారు. ట్రంప్కు డీప్ స్టేట్ అంటే నచ్చదు. అందుకే ట్రంప్ను ఓడించడానికి ఎన్నికల్లో విశ్వ ప్రయత్నాలు చేసింది, కానీ విఫలమైంది. దీంతో ట్రంప్ తాను అధికారంలోకి రాగానే డీప్ స్టేట్ను అంతం చేస్తానని ప్రకటిస్తున్నారు. డీప్ స్టేట్ ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవాలని ఎందుకు అనుకుంటుందన్న విషయాన్ని తెలుసుకునే ముందు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఎలా ప్రయత్నిస్తుందో తెలుసుకుందాం. డీప్ స్టేట్ భావజాలానికి లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు కాస్తంత అనుకూలంగా ఉంటాయి. మన దేశంలో కాంగ్రెస్ది కూడా లెఫ్టిస్టుల ఆలోచనే కాబట్టి